హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు పుదీనా స్వీట్ కార్న్ రైస్ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కట్ట పుదీనా, ఒక చిన్న బౌల్లో స్వీట్ కార్న్ తీసుకోండి. నేను ఇవి బాయిల్ చేయలేదండి, నార్మల్ స్వీట్ కార్నే అది. ఇలా ఒక కట్ట పుదీనాని ఫ్రెష్గా కడిగి ఒలిచి పెట్టుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. మనం దీన్ని ఇలా మొత్తం పేస్ట్లా వేసుకోండి. తర్వాత ఇలా కుక్కర్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. నేను టోటల్గా నెయ్యితో చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. జీడిపప్పును వేయించి కొంచెం పక్కన పెట్టుకోండి, చివరిలో గార్నిషింగ్కి మనకి యూజ్ అవుతుంది. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసుకోవాలి, దాల్చిన చెక్క. ఇలా నేను కొన్ని ఆనియన్స్ ముందే లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేయాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దానిలో స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అవి ఒకసారి వాష్ చేసి వాటిని కూడా యాడ్ చేయాలి. తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గనిద్దాం, అప్పుడు మనకి స్వీట్ కార్న్ కుక్ అవుతుంది. జస్ట్ నార్మల్గా అలా పెట్టేసేయండి, విజిల్ పెట్టకుండా. నేను ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. నేను ఇందాక చూపించిన కప్తో ఇందులో 2 కప్స్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి ఉంచాను. సో ఇవి సోక్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈ రైస్ని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మాత్రం ఫస్ట్ వేసి కలపటం వల్ల దానికి బాగా అంతా పడుతుంది. ఆ తర్వాత వాటరు, కొత్తిమీర, పుదీనా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. సో చూసారు కదండి, ఒక 3 విజిల్స్ తర్వాత కుక్కర్లో మనకి ఎంత బాగా ఉడికిపోయిందో. చూసారు కదండి, ఎంతో హెల్దీ, టేస్టీగా ఉండే పుదీనా స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా హాట్గా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే ఈజీగా తినేస్తారు. చాలా హెల్దీ కూడా ఇది. మరి మీరు కూడా ట్రై చేయండి. దీనికి వేరే ఏం అక్కర్లేదండి, ఎందుకంటే దీనిలోనే మనం అన్నీ వేసాం కాబట్టి. సో రైతా ఒకటి ఉంటే చాలండి. దీని కాంబినేషన్ ఓన్లీ రైతా ఒకటే అండి. ఇలా తినేసేయచ్చు దీంతో కలిపేసుకొని. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.